హాయ్ అండి. చాలా రోజులైపోయింది వీడియోలు పెట్టక. ఇంట్లో కొంచెం డిస్టర్బెన్స్ వల్ల వీడియోలు పెట్టడం కుదరట్లేదనమాట. ఇంకా ఈ రోజు వెనస్డే పూజ కదా, పూజ సామాన్లన్నీ క్లీన్ చేసుకొని ఫోటోలకి పువ్వులు అన్ని పెట్టేసి ఇంకా తులసమ్మ అయితే దీపం పెట్టుకున్నాను. గుమ్మం దగ్గర కూడా ముగ్గులు వేసుకొని దీపం పెట్టేశాను. ఈ రోజు నైవేద్యంగా వచ్చేసి ఇంట్లో స్వీట్ కార్న్ ఉంది. ఇంకా వడలు అయితే ట్రై చేద్దాము. స్వామిలకి అయితే వడలు చేసి ఇద్దాము. ఇప్పుడైతే మంచిగా సన్నిధానం కాడికి పంపిద్దామని అనుకుంటున్నాను. చేసి ఎలా ఉంటుందో ఏమో తెలియదు. వడలు అయితే బాగా వస్తే చేసి పంపిద్దాం అనుకున్నాను. ఇంకా అన్ని పూజ గదులు అన్ని రెడీ చేసేసి దేవుడి దగ్గర నైవేద్యం పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ఫ్రూట్స్ లోకి వచ్చేసి ఈ రోజు ఆరెంజ్, యాపిల్, ఇంకా అరటిపండు కూడా పెట్టాను. అన్ని పెట్టేశాను. కొబ్బరికాయ లేదు. మా స్వామికి అయితే ఫోన్ చేశాను. రాత్రి కొబ్బరికాయ తెచ్చి ఉంచుకోవడం మర్చిపోయాను అనమాట. ఎందుకంటే పొద్దున్నే పూజ చేస్తాం. పూజ సామాన్లన్నీ రాత్రే తెచ్చి ఉంచుకుంటాను. అలాంటిది రాత్రి సన్నిధానం కాడ పూజ అయితే ఆ పూజ కాడికి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఎక్కడ షాపులు అనేవి తీయలేదు. అలాగనే ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా పొద్దున్నే మా స్వామికి ఫోన్ చేస్తే ఇంటికి వచ్చే ముందు కొబ్బరికాయ తీసుకొచ్చారు. నేను అన్ని రెడీ చేసుకొని ఇంకా దీపం పెట్టేశాను. అప్పుడైతే కొబ్బరికాయ తెచ్చారు. ఇంకా దీపాలు వెలిగించేసి ఇంకా అగరవత్తులు కూడా వెలిగించేసి కొబ్బరికాయ కొట్టి ఇంకా హారతి అయితే ఇచ్చేసాను. స్వీట్ కార్న్ తో ఫస్ట్ టైం అనమాట వడలు ట్రై చేయడం. వడలు అయితే చాలా బాగా వచ్చాయి. ఈ రోజు గానీ రేపు గానీ సన్నిధానంకి అయితే ఒక 100 వడలు గానీ లేదంటే 150 వడలు చేసి ఇవ్వాలి. ఇంక ఈ రోజు బుధవారం కాబట్టి ఇంక ఈ రోజే ఇద్దాం అనుకుంటున్నాను. నిన్నైతే పూజకి వెళ్ళాను. సన్నిధానంలో చాలా బాగా జరిగింది. పూజ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ రోజు నా ఫేవరెట్ శారీ కట్టుకున్నాను. 10 ఇయర్స్ అయింది ఈ శారీ అయికొని. నాకు ఆడ అలానే ఉందన్నమాట. ఎవరికి ఇవ్వాలనిపించట్లేదు. నాకు ఈ శారీ ఎలా ఉందో కమెంట్ చేయండి. పూజ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్ బాయ్.